మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. సింహం మరియు కర్రలు కొట్టేవాడు. అనగనగనగా అడవికి రాజు అయిన సింహం. దాని వెంటే ఎప్పుడు ఒక నక్క, కాకి ఉంటూ ఉండేవి. సింహం వేటాడిన ఆహారాన్ని సింహంతో పాటు ఇవి షేర్ చేసుకుంటూ తింటూ కాలాన్ని హాయిగా గడిపేస్తూ ఉండేవి. అదే అడవికి దగ్గరలో ఒక కర్రలు కొట్టేవాడు నివసిస్తూ ఉండేవాడు. అతను ప్రతిరోజు తన గొడ్డలిని తీసుకొచ్చి అడవిలోని చెట్లను నరికి ఆ కట్టెలను తీసుకెళ్తూ ఉండేవాడు. అలా ఒకరోజు ఆ కట్టెలు కొట్టేవాడు చెట్లను కొట్టే పనిలో బిజీ ఉండగా సడన్గా ఒక శబ్దాన్ని వింటాడు. వెంటనే ఆ వాక్కుతో చూస్తాడు. ఇంతలో సింహం రాజు వస్తాడు. అయితే ఈ కర్రలు కొట్టేవాడు చాలా తెలివైనవాడు. సింహాన్ని చూసి భయపడకుండా, అడవికి రాజైన సింహమా, నిన్ను కలిసినందుకు నాకు ఆనందంగా ఉంది అని అంటాడు ఈ కర్రలు కొట్టేవాడు. దీంతో అవక్కైన సింహం, ఏంటి నీకు నన్ను చూస్తే భయం వేయడం లేదా అని అంటుంది. భయం ఎందుకు రాజా, నువ్వు ఈ అడవికి రాజువి, నిన్ను ఎప్పటి నుంచో నేను కలవాలనుకుంటున్నాను. ఆగు, మావిడ వంట బాగా చేస్తుంది. తాను వండిన పప్పు కూరగాయల భోజనాన్ని నేను నీకు తినిపియాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. రా, ఇలా రా, నీకు పెడతాను అంటాడు. అయితే సింహం అంటుంది, ఏయ్ నీకు తెలీదా, నేను మాంసాన్ని తప్ప పప్పు కూరగాయల భోజనాన్ని తినను అని. తెలుసు, కానీ నువ్వు ఈ పప్పు కూరగాయల భోజనాన్ని ఒకసారి తిన్నావంటే మరోసారి మాంసం జోలికి వెళ్ళవు అని అంటాడు ఈ కర్రలు కొట్టేవాడు. సరేనని అప్పటికే ఆకలితో ఉన్న సింహం ఆ పప్పు కూరగాయల భోజనాన్ని తినడానికి సిద్ధమైపోతుంది. అప్పుడు మనసులో అనుకుంటుంది, అమ్మయ్య, ఈరోజు నాతో పాటు నక్క, కాకి లేవని సంతోషంగా ఆ ఆహారాన్ని తింటుంది. అది ఎంతో రుచికరంగా ఉంటుంది. దీంతో ప్రతిరోజు నువ్వు నా దగ్గరికి వచ్చి ఈ పప్పు కూరగాయల భోజనాన్ని తినొచ్చు అని అంటాడు ఆ కర్రలు కొట్టేవాడు. మన ఇద్దరి మధ్య ఉన్న ఈ స్నేహం గురించి ఎవ్వరికీ చెప్పొద్దు అంటాడు. ఇలా ప్రతిరోజు ఆ సింహం లంచ్ టైం అవ్వగానే కర్రలు కొట్టేవాడి దగ్గరికి వెళ్ళిపోయి హాయిగా పప్పు కూరగాయల భోజనాన్ని తింటూ హ్యాపీగా జీవితాన్ని గడిపేసేది. కానీ దీన్నే నమ్ముకున్న నక్క, కాకి మాత్రం ఆకలితో మలమల్లాడేవి. అసలు సింహం ఎందుకు వేటాడడానికి రావడం లేదు అని డౌట్ వస్తుంది. సింహం కనుక వేటాడకపోతే మనం ఇంకొన్ని రోజులైతే మనం చచ్చిపోతాము, మనకు ఆహారాన్ని తీసుకొచ్చేది ఎవరు అని అనుకుంటాయి. అసలు సింహం ఎక్కడికి వెళ్తుందో ఒకసారి చూద్దామని సింహాన్ని తెలియకుండా ఒకరోజు ఈ కాకి, నక్క సింహాన్ని వెంబడిస్తాయి. అప్పుడు సింహం కర్రలు కొట్టేవాడి దగ్గరికి వెళ్ళడాన్ని గమనిస్తాయి. అబ్బా, సింహం చూడు, ఆ కర్రలు కొట్టేవాడు తెచ్చే పప్పు కూరగాయల భోజనం తింటూ కాలాన్ని గడిపేస్తుంది. వీరి స్నేహాన్ని ఎలాగైనా విడదీయాలి, వెంటనే మనతో పాటు వేటాడడానికి రావాలి అని డిసైడ్ అవుతాయి. ఒక ప్లాన్ని వేస్తాయి. అలా సింహం తన లంచ్ ముగించుకొని గుహకి తిరిగి వచ్చే సమయానికి నక్క, కాకి సింహం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. సింహం తమ దగ్గరికి రాగానే, సింహం రాజా, నువ్వు మారిపోయావు. మునిపట్ల నువ్వు మాతో పాటు వేటాడడానికి రావట్లేదు, ఎందుకని అని అడుగుతాయి. అప్పుడు సింహం అంటుంది, నేను మాంసాహారాన్ని భుజించడం మానేశాను అని అంటుంది. ఎలా అనంటే, నాకు ఒక స్నేహితుడు పరిచయం అయ్యాడు. అతను ఎంతో రుచికరమైన పప్పు కూరగాయల భోజనాన్ని నాకు అందిస్తున్నాడు. అందుకే నాకు వేటాడే పని తప్పింది అని అంటుంది సింహం. అవునా సింహం రాజా, అయితే మేము ఆ భోజనాన్ని తింటాము. నాకు మీ స్నేహితుడిని పరిచయం చేయకూడదు అని అంటాయి. సరే, నేను మిమ్మల్ని కర్రలు కొట్టేవాడి దగ్గరికి తీసుకెళ్తాను అని అంటుంది. మరుసటి రోజు ఉదయం సింహం, నక్క మరియు కాకి ఈ 3 కర్రలు కొట్టేవాడి దగ్గరికి లంచ్ కోసం బయలుదేరుతాయి. అలా తన స్నేహితుడి కోసం ఎదురు చూస్తున్న కర్రలు కొట్టేవాడికి సింహంతో పాటు వేరే వారి మాటలు కూడా వినిపిస్తాయి. కర్రలు కొట్టేవాడు తెలివైనవాడు కావడంతో అడవిలో ఎత్తైన చెట్టుపైకి ఎక్కి కూర్చుంటాడు. దీంతో సింహం, నక్క, కాకి రావడాన్ని గమనిస్తాడు కర్రలు కొట్టేవాడు. సింహం వచ్చి, ఓ నా స్నేహితుడా, కిందికి రా, నేను నీ మిత్రుని వచ్చాను అని అంటుంది. నీకు నాకు ఇక స్నేహం కుదరదు, నువ్వు నాకు ఇచ్చిన మాటను తప్పావు. మన స్నేహం గురించి ఎవరికీ చెప్పనన్నావు, కానీ నేను కనుక ఇప్పుడు కిందికి వస్తే నువ్వు నన్ను చంపేస్తావు, నన్ను తినేస్తావు, కాబట్టి నేను కిందికి రాను. మన స్నేహం ఇక మరిచిపో అని అంటాడు కర్రలు కొట్టేవాడు.
సో పిల్లలు, దీన్ని బట్టి మీకు అర్థమైన నీతి ఏంటి? ఇచ్చిన మాటని ఎప్పుడూ తప్పకూడదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.